ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్ల. ఈ మధ్య ఎక్కడ చూసినా సేవ్ పునర్విక అని ఒక జరుగుతుంది. పునర్విక కోసం మనం చేసే ఫండ్ కలెక్షన్ లో భాగంగా ఈ రోజు అయితే ఆర్మీ రావడం జరిగింది. తనకి ఎస్టిమేట్ అయిపోయిందని చెప్పేసి మీ అందరూ ఏమి ఉంటారు. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి, మా పాపని కాపాడండి. 16 కోట్లు ఒక ఇంజెక్షన్, దానికోసం అయితే మన తెలుగు ప్రజలైతే చాలా మంది సపోర్ట్ చేస్తూ చాలా మంది డొనేట్ చేస్తున్నారు. నా వంతు నేను డొనేట్ చేస్తా. ఇప్పటికి పాప 9 months అంట. ఇప్పుడు కూడా తల స్ట్రైట్ గా పెట్టుకోండి. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. మరో వంక మీ జగన్ 16 కోట్లు పెట్టి ఒక పాప ప్రాణాన్ని కాపాడి పబ్లిసిటీ కూడా చేసుకోలేదు. జగనన్న హ్యాట్స్ ఆఫ్ జగనన్న. జగనన్న గారిని కలిసామండి రాజమండ్రి వచ్చినప్పుడు. జగనన్న అన్న మాటకి స్పందించి నేనున్నానమ్మా అని భరోసా ఇచ్చారండి. అన్ని నేనే చూసుకుంటానమ్మా అని చెప్పారు. ఇప్పుడు ఈ 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఇంజక్షన్ కి ఎంత అవుతుందన్నారు? ఇంజక్షన్ 16 కోట్లండి. అది ఎవరు, ఏ కంపెనీ స్పాన్సర్ చేస్తారు? నోవర్టిస్ కంపెనీ ద్వారా జగనన్న గారు మాకు ఇప్పిస్తామన్నారండి. వాళ్ళంతా ఓకే. జగనన్న గారిని కలిసామండి రాజమండ్రి వచ్చినప్పుడు. ఇంటి స్థలం ఇస్తామన్నారండి. అన్ని బాగానే చూసుకుంటున్నారండి. అయితే ఢిల్లీలో పాపకి ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పారు. మా పాపకు SMA అనే వ్యాధి వచ్చింది. దాన్ని బెంగళూరు హాస్పిటల్లో కలిస్తే దీనికి 16 కోట్ల ఇంజక్షన్ అయితే మీ పాప బతుకుతుందని చెప్పినారు సార్. December 27వ తేదీ 2023లో ఇంజక్షన్ వేసినారు. పాప బాగుంది. ఇప్పుడు సార్ను కలిసి ఆయన చేసిన మేలు తెలియపరుచుకున్నామని మీ దగ్గర